శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నా పేరు శంకర్, హున్సా గ్రామము, సాలూరా మండల్, నిజామాబాద్ జిల్లా. ఇది పిడిగుద్దలాట అనేది హోలీ పండుగ. ఇది గత వందల సంవత్సరాల నుంచి మన ముత్తాతల నాటి నుంచి ఆడుతున్న ఆచారం. ఇది మన ముత్తాతలు ఆడారు, మా తాతలు ఆడారు, మా నాన్నలు ఆడారు, మేము కూడా ఆడుతున్నాము. గత సంవత్సరాలుగా వందల సంవత్సరాల నుంచి ఆడుకుంటూనే ఉన్నాము. ఇది ఎందుకంటే పిడిగుద్దలాట అనేది ఇది హోలీ పండుగ అంటే మనకు శివరాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది. శివరాత్రిలో ఒక పొద్దులు పట్టి ఇచ్చిన తెల్లవారి నుంచి ఈ 15 రోజుల్లో పిల్లల ఆటలు ఆడుకుంటారు అన్నట్టు. పిడిగుద్దలాట పిల్లల స్థాయి నుంచి ఇవాళ పెద్ద పిడి అవుతుంది అన్నట్టు. ఇవాళ పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అవుతారు. పాలేరు మన యజమాని కొట్టచ్చు, యజమాని పాలేరు కూడా కొట్టచ్చు. అదేం లేదు, అన్నదమ్ములాగానే మేము ఆడుకుంటాము. అన్నదమ్ములాగానే అలా ఇవాళ తీసుకొని పార్టీలకు అతీతంగా కుల మతాల భేదాలు లేకుండా అక్కడ ఒక 2 వర్గాలు, ఇక్కడ ఒక 2 వర్గాలు కలిసి దారం బట్టి ఆడతాం. వాళ్ళు దారం పడితేనే వీళ్ళు దారం పడితేనే ఒకరు గుర్తుకుంటారు తప్పితే వేరే ఏం లేదు. ఇక్కడ దారం పడితేనే కొడతారు. దారం పట్టకుంటే ఎవరు ముట్టరు, ఎవరు దగ్గర. ఇది మన ఆనవాయితీగా ఆచారం, కంపల్సరీ ఆడాల్సింది. నా పేరు నాగరాజు, నిజామాబాద్ జిల్లా, సాలూరా మండల్, హున్సా గ్రామం మాది. ఈ హోలీ పండుగకు మా హున్సా గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే ఈ హోలీ పండుగ ఉందో, హోలీ పండుగ రోజు రంగులు ఆడిన తర్వాత హున్సా గ్రామంలో 5 గంటలకు సాయంత్రం హనుమాన్ మందిరం వద్ద ఈ గుద్దులపిడి అనేది జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఈ ఆనవాయితీ మా తాతలు ముత్తాతల నుంచి దాదాపు 100-200 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ ఆనవాయితీని మేము కూడా కొనసాగిస్తున్నాము. ముందు తరానికి కూడా ఈ ఆనవాయితీ కొనసాగించే విధంగా మేము ప్రోత్సాహం చేస్తున్నాము. ఈ గుద్దులపిడి అనేది ఈ హనుమాన్ మందిరం వద్ద 3 స్తంభాలు పాతి ఆ స్తంభానికి ఒక తాడును కట్టి ఈ హున్సా గ్రామంలోని కొన్ని కులాలు ఆ తాడుకు ఇరు వైపులా చేరుకొని ఈ గుద్దులపిడి అనేది ఆడడం జరుగుతుంది. ఇది తాడు పట్టిన వారు తాడు పట్టి అతనికి కొట్టాలా అంతే. ఇలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. అందరూ మంచి వాతావరణంలో ఒక స్నేహభావంతో ఈ గుద్దులపిడిని మనం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం నుంచి కానీ మన పోలీసుల నుంచి కానీ ఎలాంటి అనుమతి లేకున్నా వారికి మనము మన యొక్క ఆచారాన్ని చెప్పి ఒక 5-10 నిమిషాలు ప్రతి సంవత్సరము మేము ఈ గుద్దులపిడిని ఆడడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం, మా హున్సా గ్రామం. నా పేరు గాన్ల జీ విఠల్. ఈ పిడిగుద్దలాట అనేది 100 సంవత్సరాల నుంచి మా గ్రామంలో జరుపుకుంటున్నాము. ఈ పిడిగుద్దలాట జరుపుకోకపోతే మా గ్రామానికి వరిష్టం జరుగుతుందని మా తాత ముత్తాతలు అంటున్నారు. కానీ ఒక్క సంవత్సరం జరుపుకోకపోతే సగరెల్లి నుంచి ఒకతను గాయాలు అయినాయి, మరణించారు. కాబట్టి అందుకని ఆ పిడిని తరతరాల నుంచి మాకు జరుపుకుంటున్నాము. మా గ్రామానికి ఎలాంటి అంచనా లేకుండా మేము ఈ పిడిగుద్దలాట జరుపుకుంటున్నాం. నా పేరు లక్ష్మణగౌడ్. హింసా గ్రామం లోపల తరతరాల నుంచి ఆచారంగా జరుగుతున్నటువంటి విధానము. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే బాక్సింగ్, తర్వాత కరాటే ఇలాంటి పద్ధతులు ఈరోజు చూస్తూ ఉన్నాం. అయితే గతం లోపల కూడా గ్రామాన్ని కాపాడుకోవడానికి యువకులందరూ పటిష్టంగా ఉండడానికి తయారు కావడానికి 15 రోజుల నుంచి చిన్న పిల్లల నుంచి కూడా ఈ ప్రాక్టీస్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. యువకుల లోపల శారీరకమైనటువంటి దృఢత్వము, మానసికమైనటువంటి దృఢత్వం కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇది ఆచారంగా వస్తున్నటువంటి విధానమే. దీని లోపల ప్రతి ఒక్కళ్ళు హున్సాలో వస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు 99% దీని లోపల పాల్గొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆధునిక యుగం లోపల ఇదేంటి విచిత్రమైనటువంటి క్రీడా పద్ధతి అని అనుకుంటూ ఉంటాం. కానీ బాక్సింగ్ చూసినట్టయితే గ్లౌజ్ వేసుకొని కొట్టుకోవడము, కరాటే విధానం నేర్చుకోవడము ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల్లో కూడా విలేజ్ అనేది స్వయం సమృద్ధిగా ఉండాలా. అదేవిధంగా ఇది బయట నుంచి వచ్చేటటువంటి బందిపోటులు కావచ్చు, గ్రామ రక్షక దళంగా తయారు కావాలంటే యువకులందరూ పటిష్టంగా ఉండాలని అప్పటి వారు ఆ విధంగా ఆచారము కొనసాగిస్తూ ఉన్నది. ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ ఉంది ఇది. అయితే అనేక ఆంక్షల మధ్య బాగా తగ్గిపోయింది. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు 1 గంట వరకు నడుస్తుండే. ఇప్పుడు పోలీసులు వీళ్ళ యొక్క చట్టాల దృష్ట్యా దీన్ని కుదిస్తూ నిమిషాల దగ్గరికి వచ్చేసింది. కాబట్టి యువకులందరూ కూడా దీని లోపల పాల్గొని ఉత్సాహంగా దీని లోపల కక్షలు కానీ ఎవరి మీద ద్వేషాలు కానీ ఏమి ఉండవు. ఒక క్రీడలాగానే భావిస్తారు తప్ప శత్రుత్వంలాగా భావించరు. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా
బూడిద రాసుకోవడంతో పోతుందనేటువంటి విశ్వాసం ఉంది కాబట్టి దానివల్ల గాయాలు కూడా ఏమంత పెద్ద కాకుండా దాని దెబ్బ తగిలినా కూడా మన లోపల విశ్వాసం పోవడం. నా పేరు చీలశంకర్. మా ఊరు హోలీ అంటే ప్రత్యేకత పిడిగుద్దలాట. ఈ పిడిగుద్దలాట చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది మా తాతలు ముత్తాతలు మా నాన్నలు మేము మా పిల్లలు కూడా ఈ ఆటను ప్రతి ఏటా కొనసాగిస్తాము. కొన్ని పోలీసుల ఆంక్షలు ఉన్నా కూడా పర్మిషన్ తీసుకొని ఒక 5 నిమిషాలు ముందు మా పూర్వీకులు 1-2 గంటలు ఆడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కాలంలో పోలీసుల ఆంక్షలు ఉంచడం వల్ల తెలిసి ఆడనట్టు ఒక 5 మినిట్స్ ఆచారాన్ని మేము కొనసాగిస్తాం. ఈ ఆట ఆడకపోతే మా ఊరికి అరిష్టంగా భావించి ఈ ఆటను ప్రత్యేకంగా ఈరోజు హోలీలో ఎక్కడ ఆడుకోరు, మా ఊర్లోనే పిడిగుద్దల ఆటను ఆడుకుంటాం. ఇరు వర్గాలు విడిపోయి మధ్యలో ఒక తాడు కడతారు. ఆ తాడును పట్టుకొని ఎవరైతే ఆ తాడు పడతారో ఆ తాడు పట్టుకున్న తర్వాతనే కొట్టుకుంటారు. తాడు ఒకవేళ వదిలేస్తే ఎవరు కొట్టరు దాన్ని. ఒకవేళ ఇది ఆడకపోతే పోయిన 10 సంవత్సరాల క్రితం ఇట్లానే ఎస్పీ ఉన్నప్పుడు బాగా స్ట్రిక్ట్ చేశారు. ఆడకపోతే ఒక 2 ప్రాణహాని జరిగింది. అది మా ఊరోళ్ళ కాదు, పక్క ఊరోళ్ళకు వచ్చి చూసిపోయేటోళ్లకు ఆ సంవత్సరం లేకపోతే ఇబ్బంది అయింది. కాబట్టి ఆ ఆట ఎన్ని ఆంక్షలు ఉన్నా కొన్ని కొనసాగిస్తూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.